ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం, అమ్మయే సృష్టికి మూలం. ఓం మాతృదేవో భవ. ఓం మాతృదేవో భవ ప్రేక్షకులకు స్వాగతం. శాస్త్ర విజ్ఞానం అందిస్తున్న అద్భుత విషయాలు చూస్తున్నారు కదా. సందేహాలు, అనుమానాలు, అంతరాంతరాలలో దాగి ఉన్న భయాలు మనకు తెలియకుండానే హాని కలిగిస్తాయి, సిజేరియన్ కు దారి తీస్తాయి. అసలు సిజేరియన్ ఆపరేషన్ కథా కమామిషి ఏంటో డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ద్వారా విందాం. ఈ సిజేరియన్ ఆపరేషన్ ఎప్పుడెప్పుడు చేస్తారు? ఈ సిజేరియన్ ఆపరేషన్ తల్లికైనా బిడ్డకైనా సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే సమస్య వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు చేస్తాము. సిజేరియన్ ఎందుకు చేయాల్సి వస్తుంది అని తెలుసుకోవాలంటే నార్మల్ డెలివరీ ఎట్లా జరుగుతుందని తెలుసుకోవాలి. ఇది గర్భసంచి పై భాగం, ఇది కింద భాగం. అంటే దీన్ని గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్ అని చెప్తారు. ఈ పై భాగం ముడుచుకుంటూ వదులుతూ ఉంటది. దీన్నే యూట్రైన్ కంట్రాక్షన్ అంటారు. మన భాషలో మనం నొప్పి అని చెప్తాం. ఈ నొప్పి ఆగి ఆగి వస్తూ ఉన్నప్పుడు ఈ గర్భసంచి ద్వారం తెరుచుకుంటది. తెరుచుకునేటప్పుడు తల కింద దిగి వస్తుంది. ఇది గర్భసంచి పై భాగం. ఇది గర్భసంచి ద్వారం తెరుచుకుంటూ ఉన్నప్పుడు ఈ తల దిగడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు అవసరం అవుతుందో చూస్తాము. ఈ నొప్పి వస్తుంది అని చెప్పాం కదా. ఈ నొప్పులు సరిగ్గా రాకుండా ఉన్నప్పుడు, దాంట్లో ఏమైనా తేడా ఉన్నప్పుడు, అంటే యూట్రైన్ ఇనర్షియా, ఇన్కోఆర్డినేట్ యూట్రైన్ యాక్షన్ అంటాము. అటువంటి పరిస్థితిలో ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ గర్భసంచి ద్వారం అన్నాము, ఇది మెత్తగా ఉండి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఈ గర్భసంచి ద్వారం పైన బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ ప్రభావం చూపిస్తుంది. అందుకని తల్లి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు ఈ గర్భసంచి ద్వారం మెత్తగా కొద్దిగా ఓపెన్ అయ్యి అనుకూలంగా ఉంటుంది డెలివరీకి. అందుకని ఈజీగా సాగిపోయి ఓపెన్ అయిపోతుంది. అదే తల్లి టెన్షన్ తో భయంతో ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం గట్టిగా ఉండదు, ముడుచుకొని పోతుంది. ఇటువంటి టైంలో గర్భసంచి ద్వారం పూర్తిగా ఓపెన్ కాలేకపోతుంది. దీని నొప్పి వస్తూనే ఉంటది. ద్వారం కొంతవరకు తెరుచుకుంటుంది, తర్వాత తెరుచుకోలేకపోతుంది. టైం ఎక్కువ అయ్యే కొద్దీ బేబీ హార్ట్ బీటింగ్ లో కూడా తేడాలు రావచ్చు. మదర్ బాగా ఎగ్జాస్ట్ అయిపోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ గర్భసంచి ద్వారం తెరుచుకోలేకపోతుంది పూర్తిగా. ఈ కండిషన్ ని సర్వైకల్ డిస్ట్రోషియా అని చెప్తాం. బిడ్డ గర్భసంచిలో ఉంది, ఇది చూసాము. ఇప్పుడు ఈ గర్భసంచి తల్లి యొక్క పెల్విక్ బోన్ లో ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పెల్విక్ బోన్ కి చాలా డయామీటర్స్ ఉంటుంది. ఈ బోన్ డయామీటర్ నార్మల్ గా ఉన్నప్పుడు యావరేజ్ బేబీ ఈజీగా వచ్చేస్తుంది, డెలివరీ అయిపోతుంది. అదే ఈ డయామీటర్స్ తక్కువ ఉన్నప్పుడు నార్మల్ సైజ్ ఉండే బేబీ కూడా రాలేకపోతుంది. తల్లి యొక్క ఈ పెల్విక్ డయామీటర్ నార్మల్ గా ఉండి బేబీ బరువు ఎక్కువగా ఉన్నప్పుడు తల దిగలేకపోతుంది. దీన్నే సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అని చెప్తాం. తర్వాత ఇంకొక కండిషన్ ఏంటంటే బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటది కొన్ని సందర్భాల్లో. అప్పుడు బరువు కూడా 3 కేజీలో దానిపైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు ఈజీగా వచ్చేస్తుంది, చేతులు కూడా వచ్చేస్తుంది. కానీ తాడలా రావడానికి 5-10 నిమిషాలు లేట్ అయినప్పుడు ఏమవుతుందంటే బిడ్డ శ్వాస పీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఊపిరి ఆడక బిడ్డ మరణించవచ్చు. ఈ పరిస్థితిలో మన ఆపరేషన్ కూడా చేయలేము. అందుకని ఎదురుకాళ్లతో ఉన్నప్పుడు సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బిడ్డ అడ్డంగా ఉంటుంది, ట్రాన్స్వర్స్ లై అని చెప్తాం. ఇది ఉన్నప్పుడు కూడా ఎంత నొప్పులు వచ్చినా ఈ తల దిగలేకపోతుంది. అప్పుడు గర్భసంచి పగిలే ప్రమాదం కూడా ఉంటుంది. పూర్వకాలంలో ఇటువంటి పరిస్థితికి ఆపరేషన్ సదుపాయం లేదు కాబట్టి ఈ రప్చర్ యూట్రస్ అనే కండిషన్ వల్ల తల్లి బిడ్డ మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ఇద్దరిని సేవ్ చేస్తాం. ఇంకొక కండిషన్ ఏంటంటే ప్లసెంటా ప్రీవియా, అంటే మావి అడ్డంగా ద్వారానికి అడ్డంగా కింద భాగంలో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు దీంట్లో కూడా తల్లి బిడ్డ
మరణించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి స్కాన్ ఫెసిలిటీ వల్ల ముందుగానే మనం తెలుసుకోగలుగుతున్నాము. సరైన టైంలో ఆపరేషన్ చేయడం వల్ల తల్లి బిడ్డ సేఫ్టీ బాగా ఉంటుంది. ఇంకొక కండిషన్ దీంట్లోనే ఏంటంటే యాక్సిడెంటల్ హెమరేజ్, అంటే మావి పైననే ఉంటది కానీ విడిపోతుంది. ఈ పరిస్థితిలో కూడా బ్లీడింగ్ ఎక్కువయ్యి బిడ్డ తర్వాత తల్లి కూడా ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంటుంది. ఈ కండిషన్ లో కూడా అంటే అవసరమైతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పరిస్థితి ఏంటంటే సివియర్ పిఐహెచ్ ఆర్ ఎక్లాంప్సియా అని, అంటే తల్లికి బీపీ ఎక్కువగా ఉండడం. ఆ పరిస్థితిలో కూడా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ 3 కండిషన్ లో, అంటే ఈ బ్లీడింగ్ ఏపీహెచ్ లో, ఈ సివియర్ ప్రీ ఎక్లాంప్సియా, ఇటువంటి కండిషన్ లో మనం సిజేరియన్ చేయడం అనేది తల్లి బిడ్డ ఆ ప్రాణాన్ని కాపాడడం మాత్రం కాదు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కూడా. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ అవసరాన్ని బట్టి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. వాళ్ళు కోలుకొని నార్మల్ రావడానికి చాలా కాలం పడుతుంది. అందుకని ఇక్కడ సిజేరియన్ చేయడం కాదు, ఎప్పుడు చేయడం అనేది ఇంపార్టెంట్. అందుకనే ఇటువంటి పరిస్థితిలో త్వరగా డాక్టర్ని సంప్రదించితే ఆ కండిషన్ బట్టి ఎంత రైట్ టైంలో మనం సిజేరియన్ చేసినప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని మెటర్నల్ డిజీజెస్ ఉంటుంది. ఉదాహరణకి డయాబెటీస్ అన్నమాట. దీంట్లో బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అంటే షుగర్ ఉంటే ప్రతి వాళ్ళకి సిజేరియన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళకి సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా BOH అనే కండిషన్, బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అని చెప్తాం. అంటే ఇంతకుముందు అబార్షన్లు అయి ఉండొచ్చు, బిడ్డ చనిపోయి పుట్టిండొచ్చు, ఇట్లాంటి కండిషన్. ఇంతే కాకుండా లాంగ్ మ్యారీడ్ లైఫ్ అంటాం. పెళ్ళయి చాలా సంవత్సరాల తర్వాత, అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళకి గర్భం వచ్చి ఉండొచ్చు. కొంతమంది ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో కూడా గర్భం ధరించి ఉండొచ్చు. కొంతమందికి తల్లి వయసు 35 ఏళ్ళకి తర్వాత గర్భం వచ్చి ఉండొచ్చు, ఎల్డర్లీ ప్రైమిగ్రావిడా అని చెప్తాం. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ప్రెషస్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. అంటే ఈ బిడ్డ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. బిడ్డకి ఏమాత్రం చిన్న ప్రాబ్లం కూడా ఉండకూడదని అనుకుంటారు. ఎందుకంటే చాలా మందికి మళ్ళీ గర్భం వచ్చే అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేము. అందుకని ఈ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎప్పుడెప్పుడు డెలివరీ అయిపోతుందా, అన్ని సేఫ్ గా అవ్వాలి, ఎట్లా ఉంటుందో ఏమో అని చాలా టెన్షన్ లో కూడా ఉంటుంటారు. అందువల్ల వీళ్ళకి చాలా మందికి గర్భసంచి ద్వారం బాగా ముడుచుకొని గట్టిగా అనుకూలంగానే ఉండదు, అన్ఫేవరబుల్ సర్విక్స్ అని చెప్తాం. అందుకని ఇటువంటి వాళ్ళలో సిజేరియన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ, అంటే ఫస్ట్ టైం డెలివరీ అయి ఉంటుంది సిజేరియన్ ద్వారా. ఈసారి గర్భంలో తల్లి బిడ్డ పరిస్థితిని బట్టి అవసరమైతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ బిడ్డ గురించి చూసుకుంటే ఫీటల్ డిస్ట్రెస్ అని చెప్తాం. అంటే బేబీ హార్ట్ బీటింగ్ మామూలుగా 120 నుంచి 160 దాకా ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు, 160 కంటే ఎక్కువ పోయినప్పుడు, 120 110 కంటే తగ్గినప్పుడు మనం ఫీటల్ డిస్ట్రెస్ గా భావిస్తాం. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పరిస్థితి అట్లనే ఉంటే బేబీ మెకోనియం పాస్ చేసి మింగే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇటువంటి టైంలో మనం వెయిట్ చేస్తే నార్మల్ డెలివరీ కావచ్చు, కానీ బేబీకి ప్రాబ్లం ఏర్పడే అవకాశం. అందువల్ల ఇది గుర్తించిన వెంటనే సరైన టైంలో సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి నొప్పులు వస్తూ ఉంటాయి, నార్మల్ గానే అయిపోతుంది అంటారు, కానీ ఉన్నట్టుండి సిజేరియన్ చేయాలంటారు. ఎందుకని? అవును, కొంతమందిలో పెయిన్స్ వచ్చినప్పుడు అన్ని బాగానే ఉంటుంది, నార్మల్ గా అయిపోతుందని అనిపిస్తుంటుంది. కానీ మధ్యలో కొన్ని సందర్భాల వల్ల ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటంటే, ఒకటి సర్వైకల్ డిస్ట్రోషియా, అంటే నొప్పులు వస్తుంటుంది, గర్భసంచి ద్వారం తెరుచుకోకుండా పోతుంది. ఇప్పుడు తల్లి భయంతో ఉన్నప్పుడు, టెన్షన్ తో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఇటువంటి కండిషన్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫీటల్ డిస్ట్రెస్, బేబీ హార్ట్ బీటింగ్ లో తేడా వస్తుంది. ఇది వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తే మాత్రం బేబీ మెకోనియం పాస్ చేసి దానివల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే అన్ని గర్భసంచి ద్వారం తెరుచుకుంటుంది, తల సగం దారి దాకా దిగి ఉంటుంది. దాని తర్వాత ఎంత నొప్పులు వచ్చినా తల దిగలేకపోతుంది. అంటే మైనర్ డిగ్రీ ఆఫ్ సిపిడి ఉంటుంది, మనం రికగ్నైజ్ చేయలేము. అప్పటికప్పుడు డెలివరీ టైంలోనే మనకి తెలుస్తుంది తల దిగలేకపోతుంది అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో కూడా
మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి సిజేరియన్ చేశాక మళ్ళీ గర్భంలో కూడా సిజేరియన్ చేయాల్సిందేనా? ఒకసారి సిజేరియన్ చేస్తే తర్వాత ఖచ్చితంగా సిజేరియన్ అని లేదు. కానీ తల్లి బిడ్డ కండిషన్ బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత నార్మల్ డెలివరీ కూడా ట్రై చేయొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో నార్మల్ డెలివరీ ట్రై చేస్తామంటే, ఇంతకు ముందు ఒకసారి అయినా నార్మల్ డెలివరీ అయి ఉంటే, ఫస్ట్ ఆపరేషన్ కి ఇప్పుడు డెలివరీకి కనీసం 3 ఏళ్ళు గ్యాప్ ఉంటే, ఇది కాకుండా ఇంతకు ముందు ఆపరేషన్ చేసిన కారణం నాన్ రికరెంట్ కాజ్ అంటే ఫీటల్ డిస్ట్రెస్ అంటే ఆ ప్రెగ్నెన్సీకి మాత్రమే ఆ కారణం పరిమితం అవుతుంది. అట్లా ఉన్నప్పుడు ఇంతకుముందు ఆపరేషన్ చేసే విధానం లోవర్ సెగ్మెంట్ సిజేరియన్ అయితే, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ప్రెగ్నెన్సీలో బిడ్డ యావరేజ్ వెయిట్ ఉండి తల సగం దారి దాకా దిగి వచ్చి గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా తల్లికి డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం నార్మల్ డెలివరీకి అలౌ చేస్తాం. కానీ నార్మల్ డెలివరీకి అలౌ చేసినప్పటికీ ఇంతకు ముందు ఉండే కుట్టు విడిపోయే పరిస్థితి అంటే థ్రెటెండ్ స్కార్ రప్చర్ అంటాం. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ట్రయల్ ఇచ్చేదానికి ఎటువంటి ప్లేస్ అంటే, ఏ టైం అన్నా ఎమర్జెన్సీ సిజేరియన్ చేసేదానికి అనుకూలంగా ఉండే ప్లేస్ లోనే మనం ఈ ట్రయల్ అండర్టేక్ చేసుకోవాలి. కాబట్టి ఈ నార్మల్ కి ప్రయత్నం చేయాలా వద్దా అనేది డాక్టర్ నిర్ణయానికి వదిలిపెట్టడం మంచిది. డాక్టర్ గారు, ఈ సిజేరియన్ ఆపరేషన్ కి మత్తు ఎలా ఇస్తారు? ఈ సిజేరియన్ ఆపరేషన్ కి 2 రకాలుగా మత్తు ఇవ్వచ్చు. ఒకటి స్పైనల్ అనస్థీషియా, 2 జనరల్ అనస్థీషియా. ఈ స్పైనల్ అనస్థీషియా అంటే వెన్నెముకలోకి ఇంజెక్షన్ వేయడం వల్ల మనకు ఆపరేషన్ చేసే పార్ట్లో మాత్రమే మత్తు వస్తుంది. ఈ విధంగా స్పైనల్ ఇవ్వడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సిజేరియన్ సెక్షన్కి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి, తల్లి సర్జరీ చేసేటప్పుడు మేల్కొని ఉంటుంది కాబట్టి బిడ్డ క్రై కూడా వినగలుగుతుంది, బిడ్డను కూడా వెంటనే చూడగలుగుతుంది. రెండోది, ఇమీడియట్గా పోస్ట్ ఆపరేటివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలుగుతుంది. తర్వాత మదర్ చైల్డ్ బాండింగ్ కూడా ఎర్లీగా ఉంటుంది. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే, మెండల్సన్ సిండ్రోమ్ అనేది ఈ జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మదర్ స్టొమక్ కంటెంట్స్ లంగ్స్లోకి ఆస్పిరేట్ కావచ్చు. ఇట్లా ఆస్పిరేట్ అయినప్పుడు తల్లికి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల చాలా మటుకు ప్రివెంట్ చేయవచ్చు. అందువల్ల ఈ సిజేరియన్ సెక్షన్లో స్పైనల్ అనస్థీషియాకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇకపోతే జనరల్ అనస్థీషియా ఎప్పుడు ఇస్తామంటే, మదర్కి కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యి షాక్లో ఉన్నప్పుడు జనరల్ ప్రిఫర్ చేస్తాం. అదేవిధంగా ఫీటల్ డిస్ట్రెస్ అంటే బిడ్డ గుండె కొట్టుకోవడం తక్కువ, చాలా ఎమర్జెన్సీ చేయాలి, ఇటువంటి సందర్భాల్లో జనరల్ అనస్థీషియా ఇస్తాం. మన అపార్ట్మెంట్ కల్చర్, ఒంటరితనం, గర్భవతిగా ఒంటరిగా ఉండటం, పలకరించేవారు లేకపోవడం ఎలా పరిణమిస్తాయో ఎందుకో ఏమిటో ఎపిసోడ్ లో చూద్దాం. అబ్బా, ఆనంద, అమ్మకు ఆనందం కలిగించాలి. చిన్నారి పొన్నారి చందమామ, విన్నావా వెన్నెల్ల చందమామ, రమ్మని పిలుపు చందమామ, తీయని పాటలు చందమామ, కమ్మని ఊసుళ్ళు చందమామ, నా ముద్దు ముచ్చట తీర్చరారా. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. నాన్నారొస్తారులే. నువ్వు విమానాలు నడుపుతావు, పైలట్ అవుతావు,
నువ్వు పెరిగి పెద్దవాడివి అవుతావు, బాగా చదువుకుంటావు, అమ్మని నాన్నని బాగా ప్రేమిస్తావు, యూనిఫామ్ వేసుకుని విమానం ఎక్కుతావు. టాటా చెప్పి అలా 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 గాల్లోకి వెళ్ళిపోతావు. ఇది అమ్మ కల, నాన్నగారి కోరిక తీరుస్తావు కదూ. నా చిన్నారి పైలట్ కి అలా జరగదు. చూడు చిన్న, నువ్వు విమానం నడిపేటప్పుడు ఆంజనేయ స్వామి వారి ఫోటో జేబులో పెట్టుకో. ఎలాంటి ఆపద రాదు, ఆయనే చూసుకుంటారు కదా. స్వామి సంజీవి పర్వతాన్ని మోసి తెచ్చారు. నీ విమానం ఒక లెక్క. ఎంతసేపు అయింది వచ్చి? ఇది చెప్పు, విమానానికి ఏమైంది? అది టైర్లు విచ్చుకోలేదు, అందుచేత బెల్లీ ల్యాండింగ్ అయింది. కొందరికి దెబ్బలు కూడా తగిలాయి. కీర్తన, ఓ మాట చెప్పనా? అసలు టైర్లు ఎందుకు విచ్చుకోలేదు? నీకలే కదా, ఎందుకు సక్రమంగా ల్యాండింగ్ అవ్వలేదు? ఏమో, ఎందుకో అలా వచ్చింది కల. ఇది ఎక్కడో నీ మనసు లోతుల్లో ఉన్న ఒక చిన్న భయానికి సంకేతం. భయమా? కలే కదా. కావచ్చు, టైర్లు విచ్చుకోలేదు అంటే కాన్పు కష్టమైంది ఎవరికో. బెల్లీ ల్యాండింగ్ అంటే ఎవరికో సిజేరియన్ జరిగి కాన్పు అయ్యింది. పొండి మహా చెప్పారు, అలా ఏం కాదు, అది కల మాత్రమే. అలాంటి ఆలోచన నీ మనసులో ఎక్కడ ఉన్నా వెంటనే తీసే. ఏం కాదు, మీరే లేనిపోనివి చెప్తున్నారు. కాదు కీర్తన, నేను హాయిగా ఉన్నాను, డాక్టర్ చెప్పినట్టు అన్నీ చేస్తున్నాను కదా. మీరు నన్ను ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ నాకు సేవలు కూడా చేస్తున్నారు కదా. నాకెందుకుంటుంది దిగులు? అన్నీ నార్మల్గానే జరుగుతున్నాయి. చాలా చెప్పనా? నిజంగా అంతేనా? బల్లేది బల్లగుద్ది చెప్పనా? ఏదో జస్ట్ నేను టెస్ట్ చేసేలే. టెస్ట్లు చేయాల్సింది డాక్టర్, మీరు కాదు. నీ వెంట హాస్పిటల్కి తిరిగి తిరిగి నేను సగం గైనకాలజిస్ట్ అయిపోయా. రండి రండి, కూర్చోండి. మలేశ్రీ బాగున్నావా? మా భవానికి శ్రీమంతం ఈ రోజు సాయంత్రం, మీరు తప్పకుండా రావాలి. లాస్ట్ ఇయర్ కదా భవానికి పెళ్ళయింది. అవును, పెళ్లికి మేము వచ్చాంగా. ఇప్పుడు శ్రీమంతానికి కూడా రండి. తప్పకుండా వస్తా, భవాన్ని అడిగానని చెప్పండి. అలాగే వెళ్ళొస్తానండి. అలాగే. ఏంటి అంత ఏకాగ్రతగా చూస్తున్నావు? భవానీకి సీమంతం చేస్తున్నారు. ఏ భవానీ? ఏ భవానీ అని చెప్పాలి? అందరూ మీకు తెలుసా? అదిగో ఆ ఇంట్లో అమ్మాయి, వాళ్ళ ఆయనకి మలేషియాలో పని, కనడానికి పుట్టింటికొచ్చింది. మనం ఆ అమ్మాయి పెళ్లికి కూడా వెళ్ళాం. అవునవును. ఏంటి అవునవును? పెద్ద తెలిసినట్టు. అసలు వాళ్ళింట్లో ఉమ్మడి కుటుంబం, అందరూ ఇంటి నిండా కళకళ్లాడుతూ తిరుగుతూ ఉంటారు. ఎంత ఆప్యాయంగా ఉంటారో తెలుసా? చూసారా వాళ్ళింట్లో ఎంత సంబరంగా ఉందో. మనం ఉన్నాం, అందరూ ఉన్న అనాథల్లా బతుకుతున్నాం. పలకరించే దిక్కు కూడా లేదు. కీర్తి, ఏంటిది? శ్రీమంతం కావాలా? అరే ఏంటి అప్పుడే? ప్రశాంతంగా ఉండాలి. ఇదిగో, నీ కోరిక తీర్చడమే ఈ బానిస కర్తవ్యం. ఆదేశించు దేవి. ఏం లేదు, నాకేం వద్దు. ఈ ఒంటరితనంలో నాకు తోడు మీ ప్రేమ ఒక్కటే, అదే నాకు కొండంత అండ. తెలుసా? ఒంటరిగా ఉంటే నువ్వు కలలు కంటూ ఉంటావు. మా పిన్నిని పిలుస్తాను, నీకు తోడుగా ఉంటుంది.
పిన్ని కీర్తన లోపల తీసుకెళ్ళు. రామ్మా, అందరూ ఎదురు చూస్తున్నారు. జయమంగళ గౌరీ దేవి, దయ చూడుము చల్లని తల్లి. జయమంగళ గౌరీ దేవి, కొలిచే వారికి కొరతలు రావు, కలిగే బాధలు తొలగజేదువు. కాపురమందున కలతలు లేవు, కమ్మని దీవెనలిమ్మ అమ్మా. జయమంగళ గౌరీ దేవి, దయ చూడుము చల్లని తల్లి. జయమంగళ గౌరీ దేవి. మేం డేట్స్ చెప్తాం, డేట్ అటు ఇటు అవ్వచ్చు. కడుపు మోయడం కనడం అంతా చాలా సహజంగా జరుగుతుంది. మనం లేనిపోని అనుమానాలు పెట్టుకోకూడదు. అలాంటి అనుమానాలేవీ లేవు మేడం. హాస్పిటల్లో చేరుతావా? లేదు మేడం, మా అత్తగారున్నారుగా, ఏదైనా అవసరమైతే వస్తాం. డాక్టర్ గారు, అంతా బాగానే ఉందండి. మీ అమ్మాయి అన్నీ చెప్పినట్లే చేస్తుంది. మరి వెళ్ళరామా మేడం? ఓకే. కీర్తన, ఏంటి చూస్తున్నావా? అటువంటివి చూడకూడదమ్మా, కనే రోజులు. భవానీ సీమంతానికి కూడా వెళ్ళాను, కనలేకపోయింది. ఎందుకులే ఆ విషయం. కనలేక అంటే? సరైన జాగ్రత్త తీసుకోలేదు, సరైన టైంకి హాస్పిటల్కి వెళ్ళలేదు, గమనించుకోలేదు. సరేలే, వచ్చి లోపల కూర్చో. నువ్వు ఏమీ తినకుండా అలాగే ఉన్నావు. మళ్ళీ అబ్బాయి వస్తాడేమో. వస్తే ఏం తింటాడు? ఏదో ఒకటి చెయ్యాలిగా. పదమ్మా. చిన్నారి పొన్నారి చందమామ, వెన్నెల్లో ఇయ్యాల చందమామ, తారారి తారారి చందమామ. అత్తయ్య గారు, అత్తయ్య గారండి, మీ అబ్బాయికి ఫోన్ చేయరా? కళ్ళు తిరుగుతున్నాయి, దడగా ఉంది, భారంగా ఉంది. అత్తయ్య గారు, అత్తయ్య గారండి. ఏంటమ్మా? అయ్యయ్యో, లేమ్మా, నెమ్మది, జాగ్రత్త. కీర్తన, ఎందుకలా భయపడుతున్నావు? బాగానే ఉన్నావుగా? ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి కదా. వీల్స్ ఓపెన్ కాలేదు. బెల్లీ ల్యాండింగ్. దెబ్బలు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి కదా. వీల్స్ ఓపెన్ కాలేదు. బెల్లీ ల్యాండింగ్. దెబ్బలు. వీల్స్ ఓపెన్ కాలేదు. బెల్లీ ల్యాండింగ్. దెబ్బలు. ప్లీజ్ కొద్దిగా కోఆపరేట్ చేయి. బెల్లీ ల్యాండింగ్. దెబ్బలు. లాభం లేదు, బిడ్డకు చాలా ప్రమాదంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయించాలి. అలాగే మేడం. సిజేరియన్ ఆపరేషన్ తల్లి బిడ్డను ప్రమాద స్థితి నుంచి బయటపడేస్తుంది.
సిజేరియన్ ఆపరేషన్ వల్ల మాతృ శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఓం మాతృదేవో భవలో కుటుంబ సభ్యులు, సమాజము, తల్లి ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు ఎలా సిజేరియన్ ఆపరేషన్ సంఖ్యను పెంచాయో, వాటిని తగ్గించాలంటే ఏం చేయాలో చూద్దాం. సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవసిని కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 23270118. మంచి బిడ్డను కన్న తల్లి మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయే దేవుని ప్రతినిధి, అమ్మయే దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ, రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు, విరిసిన మమతల తరువు. నడక నడత నేర్పే అమ్మ, ఆట పాట మాట అమ్మ. శిక్షణ రక్షణ లక్ష్యం అమ్మయే, శిక్షణ రక్షణ